అసలకి అవాంఛిత రోమాలు వచ్చినప్పుడు, ఎక్సెస్ హెయిర్ ఉన్నప్పుడు, అలాంటప్పుడు ఎలా ట్రీట్మెంట్ తీసుకుంటాము అని మనం గమనించాలి. వెంట్రుకలనేది ఎక్కువున్నప్పుడు మనకి లేజర్ హెయిర్ రిడక్షన్ చేస్తారండి. లేజర్ హెయిర్ రిడక్షన్ ఏం చేస్తుందనంటే, వెంట్రుకల్లో ఉన్న నలుపుని టార్గెట్ చేస్తుంది. ఆ మెలనిన్‌ని టార్గెట్ చేస్తుంది. ఆ మెలనిన్‌ని టార్గెట్ చేసేటప్పుడు కొన్ని వేవ్ లెంగ్త్స్ ఉంటాయండి. 8, 10, 10, 64, 755 అని వేవ్ లెంగ్త్స్ ఉంటాయండి. ఈ వేవ్ లెంగ్త్స్‌ని టార్గెట్ చేసుకుంటూ అది వెంట్రుకల్ని టార్గెట్ చేసేటప్పటికి అది నెమ్మదిగా కరుగుతూ ఉంటుందన్నమాట. జుట్టు పల్చగా అయిపోతూ ఉంటుంది. ఈ జుట్టు పల్చగా అయిపోవటానికి మనకి ఇది మెయిన్ కారణం ఉంటుంది. అయితే ఆ లేజర్ ఇలా టార్గెట్ చేసినప్పుడు ఏమవుతుందనంటే, ఆ మెలనిన్ అనేది అంతా లేజర్‌ని అంతా అబ్జార్బ్ చేసుకుంటుంది. ఆ లేజర్‌ని అబ్జార్బ్ చేసుకున్నప్పుడు టెంపరేచర్ కొద్దిగా పెరుగుతుందన్నమాట అక్కడ. మామూలుగా హ్యూమన్ బాడీ టెంపరేచర్ 37 డిగ్రీలు ఉంటే, అక్కడ టెంపరేచర్ మాత్రం మనకి 65, 75 వరకు పెరుగుతూ ఉంటుంది. మేము యూజ్ చేసే స్పెషల్ టెక్నాలజీస్ తోటి ఆ టెంపరేచర్స్‌ని మనం ఇంక్రీజ్ చేయొచ్చనమాట. 65, 70 కైనా ఇంక్రీజ్ చేయొచ్చండి. 80, 90 కైనా మనం ఇంక్రీజ్ చేయొచ్చనమాట. అది పల్స్డ్ షాట్స్ కానీ, లేకపోతే సూపర్ హెయిర్ రిమూవల్ లాగా మెథడ్స్ లాగా చేస్తూ ఉంటామనమాట. 2 డిఫరెంట్ అడ్వాన్స్ టెక్నాలజీస్ తోటి మనం చేస్తామనమాట. సో, ఆ టెక్నాలజీ యూజ్ చేయటంతోటి ఆ టెంపరేచర్ వేరియేషన్ తోటి ఏమవుతుందనంటే, అక్కడ మనకి మూల కణాలు ఏవైతే ఉంటాయో వెంట్రుకల దగ్గర అక్కడ అవి రిలాక్స్ అయిపోతాయన్నమాట. అంటే అక్కడ పని చేయటం అనేది ఆపేస్తుందన్నమాట. సో, అప్పుడేమవుతుంది కొత్త జుట్టు రాకుండా ఉండటానికని నెమ్మదిగా టైం పడుతుంది.